ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. బేటీ బచావ్ బేటీ పడావ్ మరియు మేడ్చల్ జిల్లా చైర్మన్ అయిన పంకజ్ శ్రీనివాసన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. అంటే ఎంత జెన్యూన్ ఉన్నా కొన్ని పేరెంట్స్ యాక్సెప్ట్ చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్సెప్ట్ చేయలేదంటే మనం ముందే ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ వన్ కండిషన్లోనే బతుకుతున్నాం ఇప్పుడు. ఏదైనా కానీ నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని ఒక మదర్ చెప్తుందంటే దట్ ఈస్ అ కండిషన్. నేను ఇలాగే చేస్తా అలాగే చేస్తా అని చెప్పేది పిల్లల కండిషన్. మమ్మీ నాకు ఇది కావాలి, మా ఫ్రెండ్ దగ్గర ఉంది నాకు. అంటే ఇది మొత్తం మార్పు ఎక్కడ రావాలనుకో అంటున్నారు మీరు? 50% పేరెంట్స్లో రావాలి, 50% పిల్లల్లో రావాలి. 100% ఉంటేనే ఏదైనా సక్సెస్. సో ఇక్కడ ఉంటే పిల్లల్ని చెప్పిన తప్పు అని చెప్పను నేను. పిల్లలకి మనం ఎందుకు అంత కంఫర్ట్స్ ఇస్తున్నాం? మనం ఆ కంఫర్ట్స్ మనం ఎంజాయ్ చేయలేదు. మన పిల్లలనే ఎంజాయ్ చేయని అని మనం 2 బట్టలతో జీవితం గడిపాము. 5 పిల్లలు మన ఇంట్లో, మన నాన్న ఒక్కడే సంపాదన అని చెప్పి మనం సాక్రిఫైస్ చేసాం. ఈ కాలంలో ఎవరికి 5 పిల్లలు ఉన్నారు చెప్పండి? 2 పిల్లలు పాప బాబు, లేకపోతే 2 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. మ్యాక్సిమం అలాగే ఫ్యామిలీస్ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కరైతే ఒకటే బిడ్డ. అలాంటి ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది? ఫాదర్ చనిపోతారు, మదర్ చనిపోతారు. ఆ బిడ్డకి ఎవరు బతుకు? ఆర్ఫన్ లైఫ్. వాళ్ళు ఉండగానే ఆ పిల్లలకి సెటిల్ చేసిపోవాలి. ఒక ఆడపిల్ల అయినా కానీ మగపిల్ల అయినా సెటిల్ చేసిపోవాలి. ఆ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం ఒక్కటి కన్నా మంచి పొజిషన్లో ఉండాలి, మంచి సెటిల్మెంట్ చేయాలి అని ఆ అండర్స్టాండింగ్తో వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పాప ఒక బాబుతో ఆపేస్తున్నారు. వీ విల్ గివ్ బెస్ట్ ఆఫ్ స్కూల్, బెస్ట్ ఆఫ్ కాలేజ్, బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఆఫ్ కంఫర్ట్స్. పెద్ద ఇల్లు కట్టిద్దాం, అమ్మాయికి పెద్ద ఇంట్లో పెళ్లి చేసి ఇస్తాం, కంఫర్ట్స్ ఇస్తాం. ఏది అడిగినా 15 మినిట్స్లో ఉండేటట్టు, ఆమె ఎదురుగా ఉండేటట్టు లైఫ్ ఇద్దాం అని చెప్పి కొన్ని పేరెంట్స్ అండర్స్టాండ్. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, దే కమ్ టు దట్ అండర్స్టాండింగ్. తర్వాత కొన్ని ఫ్యామిలీ లేదు ఒకటి ఉంటే మన ఇద్దరం పోయినాక సడన్గా వాళ్ళందరూ ఫ్యామిలీతో కార్లో వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది, ఫాదర్ మదర్ చనిపోయాడు. అమ్మాయికి ఇంకొక ఎవరు ఉన్నారు చెప్పండి తోబుట్టు? ఎవరైనా కానీ మనీ వరకే అమ్మాయిని చూసుకుంటారు. లేకపోతే అమ్మాయి బతికేంటి? 10th చదువుతుంది, అప్పుడే పేరెంట్స్ పోయారు యాక్సిడెంట్లో, ఏం చేస్తాం? సో అప్పుడు ఆ అమ్మాయి గతి ఏంటి? 10th చదువుకున్న అమ్మాయి ఎవరింట్లోనో పని చేసుకోవాలి, లేదా ఏదో షాప్లో పని చేసుకొని తనే ఒక్కతిగా ఉండాలి. అప్పుడు తను ఒక్కతిగా ఉంటుందని తెలిస్తే మగపిల్లలు ఎవరైనా ఫ్రెండ్ అవుతారు, ఆమెకి లైఫ్ లోన్లీ అయిపోతుంది. సో ఫ్రెండ్షిప్కి వెళ్తే అక్కడ వాడు మా ఇంటికి రావడం పోవడం ఉంటుంది, మళ్ళీ బైక్లో తీసుకుపోవడం ఉంటుంది. అది ఇన్ఫాచ్యుయేషన్ స్టార్ట్ అయ్యి లవ్ అఫేర్. ఏదైతే మన జీవితంలో లేదో అది దొరుకుతుందంటే మనం దానికే అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు ఆమెకి లవ్ అండ్ అఫెక్షన్ కావాలి, పేరెంట్స్ లేరు, తోబుట్టెవరు లేరు. సో ఒక అబ్బాయి ఆమెకి పరిచయం అయ్యాడంటే కొంచెం ప్రేమగా ఏం చేస్తున్నావే అంటే అది వాళ్ళకి ఒక సెక్యూర్డ్ లాగా కనిపిస్తుంది. ఎవరైనా ఎక్కిరిస్తే కూడా చూసావా నన్ను ఆయన ఎక్కిరిస్తున్నాడు కొంచెం రావా అంటే ఈడు పెద్ద పుడింగిలాగా నాకు రోషం వచ్చి నువ్వు ఆమెను ఎట్లా మాట్లాడినావు అట్లా చేసినావు అని, నువ్వు ఏమవుతావు అని, నేను ఏమైనా అని అక్కడ కొట్లాటం బాయ్స్కే అవుతుంది. అక్కడ ఏమవుతుంది, వీళ్ళిద్దరు ఒకటైపోతారు. ఒకటవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మ్యారేజ్, మళ్ళీ సెక్షువల్ అట్రాక్షన్, పెళ్ళి అయిపోవడం, లేకపోతే పెళ్ళికి కాకుండానే సెక్షువల్ రిలేషన్షిప్ రావడం, ఇల్లీగల్ రిలేషన్షిప్. తర్వాత నువ్వు ఏ ఊరు నా ఏ ఊరు అని చెప్పి వెళ్ళిపోవడము. ఆ అబ్బాయికి భయం వచ్చేస్తుంది, మా పేరెంట్స్కి తెలిస్తే ఏం చేస్తారు అని చెప్పి ఈమెతో కాంటాక్ట్ ఉండకూడదు, బ్లాక్ చేసేయడం, సిమ్ తీసి పారేయడము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఊహించుకొని నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే పేరెంట్స్లో 50% మార్పు వస్తే పిల్లలు కూడా దానికి తగ్గినట్టు 50% మార్పు చేయాలి. మన అమ్మ నాన్న మనని కాలేజీకి పంపించారు, మన మీద నమ్మకంతో పంపించారు, మనం వాళ్ళని చీట్ చేయవద్దు అని ఉండాలి వాళ్ళకి. ఇది మనం చదువుకునే టైము. సో మనం స్టూడెంట్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఆ టీనేజ్ అన్నది 16 to 19 years. ఆ 16 to అడాలసెంట్ టీనేజ్ ఇయర్స్లోనే మనం త్వరగా అట్రాక్ట్ అవుతాం. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం అమ్మ నాన్న చేయి పట్టుకొని ఎక్కడ పోయినాం. 16 అయినాక పెద్దగా అయిపోయిందిలే కొంచెం ఒకదాన్నే పోనీ అని చెప్పి పంపిస్తాం. అక్కడ ఏమవుతుందంటే తనకి ఒక ఆత్మవిశ్వాసం వచ్చా, నేను పెద్దదాన్ని అయిపోయినా అని. అక్కడ ఏమవుతుంది, వాళ్ళకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుస్తుంది. ఒక జెంట్స్ అయినా కానీ, ఫాదర్ అయినా కానీ, అంకుల్ అయినా కానీ, డాడీ ఫ్రెండ్ అయినా కానీ, ఎలా ఉన్నావమ్మా అని ఇలా చేయి పెట్టుకుంటే మనకు ఒక సెన్స్, లేడీస్కి ఒక దేవుడు ఒక స్పెషల్ వరం ఇచ్చారు. ఈ అంకుల్ ఒక కామ దృష్టితో దగ్గర తీసుకుంటున్నారని తెలిసిపోతుంది, లే ఆత్మీయతతో దగ్గర తీసుకుంటున్నారని తెలిసిపోతుంది. ఒకవేళ కామ దృష్టితో ఉంటే ఆయన వెళ్ళిపోయినాక మమ్మీ డాడీకి, మమ్మీ ఆ అంకుల్ అలా వాటేయడం నాకు నచ్చలేదు మమ్మీ, ఇక్కడక్కడ టచ్ చేస్తున్నాడని మనమే చెప్తాం. సో అలా గర్ల్సే జాగ్రత్తగా ఉండాలి. చిన్న దానికి అన్నీ అట్రాక్ట్ అవ్వద్దు.
మనం మంచిగా చదివి మంచిగా కష్టపడి పైకి వచ్చి మంచి జాబ్లో వెళ్తే మంచిగా సంపాదిస్తే మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది లైఫ్లో. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ మనీ. వెన్ యూ ఎర్న్ మచ్ మనీ యూ హ్యావ్ గాట్ వెరీ గుడ్ కంఫర్ట్స్. సో ఆ కంఫర్ట్స్ రావాలంటే యూ హ్యావ్ టు బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. ఇవాళ ఒక్క చిన్నదానికి కకృతి పడి మన జీవితం పాడు చేసుకోవద్దు. చదువుకోవాలి, చక్కగా చదువుకొని మనకు రైట్ ఉంటుంది, మనకు అవేర్నెస్ ఉంటుంది. చదువుకుంటే ఏమున్నాయి గవర్నమెంట్లో స్కీము, గవర్నమెంట్ దగ్గర మాట్లాడడానికి మనకు ధైర్యం వస్తుంది. మాట్లాడి సార్ మీరు ఈ స్కీమ్ అన్నారు, ఈ పథకం కింద మాకు రాలేదు, మాకు ఎక్కడ అప్రోచ్ చేయాలి అని చెప్పి ఇంటర్నెట్లో మెయిల్ కొట్టచ్చు. ఇవన్నీ చేయొచ్చు. చేస్తే వాళ్ళు రిప్లై చేయకపోతారా? చేయలే, రెండోసారి పెట్టండి, మూడోసారి పెట్టండి, 4 ప్రింటెడ్ కాపీ తీసుకొని మళ్ళీ కన్సర్న్ మినిస్టర్కి సీల్డ్ కవర్ వేయండి. నేను ఇన్ని మెయిల్స్ ఇచ్చాను, నాకు ఆ డిపార్ట్మెంట్ నుంచి రిప్లై రాలేదు, అందుకని మీకు రాశాను అని చెప్పి రాయొచ్చు. మీరు చదువుకున్నారు, ఇప్పుడు చేయొచ్చు. 10 మినిస్టర్లో 1 మినిస్టర్ రెస్పాండ్ చేయడా? అప్పటికీ రాలేదంటే మీరు మీడియాకి చెప్పండి, మీడియా త్రూ కన్వే చేయండి. సో ఇలా దెర్ ఆర్ మెనీ స్టెప్స్. ఫర్ ఎనీ ప్రాబ్లమ్ దెర్ ఇస్ అ సొల్యూషన్, బట్ ఫర్ ఎవ్రీ సొల్యూషన్ వీ కెనాట్ ఫైండ్ అ ప్రాబ్లమ్. మనం ప్రాబ్లమ్ని తీసుకొచ్చి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమంటే తప్పు. కానీ ఏ ప్రాబ్లం ఉన్నా దానికి ఒక పరిహారం అంటూ ఉంది. బట్ యూ హ్యావ్ టు అప్రోచ్ ద కరెక్ట్ పీపుల్, కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ సొల్యూషన్ యూ నీడ్ టు గెట్. దెన్ యూ ఆర్ డెఫినెట్లీ అ విన్నర్ ఆఫ్ దిస్ సొసైటీ. లెట్ ఇట్ బి గర్ల్ ఆర్ ఎ బాయ్, దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్స్ హియర్. ఇవాళ రేపు మగపిల్లలు కూడా మంచి స్థాయిలో చదివి కూడా పెళ్లి కాకుండా కూర్చున్నారు. ఎందుకు చెప్పండి? వాళ్ళ పేరెంట్స్ చూసి చేయాలి. వాళ్ళకి పట్టుకోవడం రాదా? ఆడపిల్లని పట్టుకోవడం వచ్చు. బట్ దే హ్యావ్ వన్ ప్రిన్సిపల్ మేడ్, మన అమ్మ నాన్న చూసిందే అమ్మాయిని చేసుకోవాలి. దట్ కమ్స్ టు అగైన్ పేరెంట్స్ అగైన్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఏది చుట్టుముట్టి అమ్మాయి మంచిగా ఐఏఎస్ ఆఫీసర్ అయిందంటే వాళ్ళ పేరెంట్స్ బాగా పెంచారు అంటారు. అమ్మాయి ఒక ప్రాస్టిట్యూషన్కి వెళ్ళింది అనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా పెంచారో ఏమో ఆ పిల్ల అడ్డం తిరుగుతుంది, ఇక్కడ హోటల్లో చూసినా అక్కడ హోటల్ చూసినా. సో ఏదైనా కానీ పేరెంట్స్కే వస్తుంది. సో ఎప్పుడైతే పేరెంట్స్ మీద వస్తుందో పిల్లలు జాగ్రత్త పడాలి. సో భద్రతా కార్యక్రమాలు ఉన్నాయి, షీ టీమ్స్ ఉన్నాయి. షీ టీమ్స్ ఇది చేశారు పోలీస్ డిపార్ట్మెంట్, కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టారు. మళ్ళీ ఐసిడిఎస్ అంబ్రెలా పెట్టారు. ఐసిడిఎస్ ఏంటంటే ఈ పిల్లలందరూ అబండెంట్ పిల్లలు అందరూ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ అన్నమాట. చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఉంది. మళ్ళీ మదర్ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ ఉంది. ఇప్పుడు మదర్ చైల్డ్ని తీసుకెళ్ళి మళ్ళీ ఒక వ్యభిచారతనంలో పెట్టడం, పాపని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి నువ్వు రోజుకి ఇంత సంపాదన తెచ్చిస్తేనే నీ బిడ్డ నీకు, లేకపోతే నరికేస్తాం అడ్డంగా అంటే ఏ మదర్ అయినా భయపడే ఆ పిల్లల కోసం చేస్తుంది. ట్రాఫికింగ్ ఉంటుంది. మళ్ళీ ఆడపిల్లల్ని మెయిన్ ఇదేమంటారు పబ్లిక్ ప్లేసెస్లోనే ట్రాక్ చేస్తారు. అడ్డదారి మీకు అక్కడ పోవాలా రండి నేను డ్రాప్ చేస్తానని ఎవడో పాప రానా నువ్వు నా కూతురులాగా అంటారు. ఎవరిని నమ్మదు. మన నాన్ననే మనం నమ్మకూడదు. ఫ్రాంక్లీ స్పీకింగ్, మనం కన్ను తెరవగానే మదర్నే చూసాం. మదర్ వచ్చి ఇది మీ ఫాదర్ అని చెప్పి చూపిస్తేనే మనకు తెలుస్తుంది అది మీ ఫాదర్ అని. ఎందుకు మదర్ చెప్తుంది? ఇక్కడ మదర్ నోస్ హూ ఈజ్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ ద బేబీ. సో హీఈస్ యువర్ ఫాదర్ అంటేనే అప్పటి నుంచి డాడీ అని పిలుస్తున్నాం. మదర్ ఎలాగైనా తెలుస్తుంది, ఎందుకంటే ఆ ఫీలింగ్స్ అవన్నీ బేబీ 10 monthsలో మదర్ వార్మ్త్, మదర్ హ్యాండ్, మదర్ ఇది మూడ్, పాపకి ఏం నచ్చుతుంది అవన్నీ మదరే కరెక్ట్గా చెప్పగలుగుతుంది. ఫాదర్ కన్నా మదర్ ఎక్కువ. ఇక్కడే షీ క్యారీస్ ద బేబీ అలాంగ్ వేర్ ఎవర్ షీ గోస్ ఆల్ ద 10 months. పుట్టాక కూడా కడుపు నుంచి తనే కష్టపడి అన్ని నరాలు అన్నీ ఇది ఆమె ఒక స్త్రీ ఒక పాపనో బాబునో జన్మిస్తే సెకండ్ జన్మం ఆమెకి, సెకండ్ బర్త్. సో టోటల్ బాడీలో ఉన్న నరాలన్నీ కంట్రోల్ అయ్యి ఎంతోమంది డెలివరీలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో అందుకని ఆడపిల్లలు ఎవరిని వ్యతిరేకించినా ఫస్ట్ మదర్ని వ్యతిరేకించవద్దు. ఎందుకంటే ఒక ఏజ్ గ్రూప్ వచ్చినాక మదర్ కూడా ఆ ఏజ్ గ్రూప్ నుంచే వచ్చింది. ఆమె మంచిగా ఉండింది కాబట్టి ఇవాళ మీ నాన్న లాంటి మంచి డాడీ దొరికింది ఆమెకి. అలా నీకు కూడా ఒకడు పుట్టి ఉంటాడు. ఒక ఆడపిల్లకి ఒక పేరెంట్, ఒక బాయ్ అనగానే గర్ల్ అయినా కానీ పుట్టగానే మా బాబు కాన్వెంట్ స్కూల్లో చదవాలి, మా బాబు ఈ బట్టలు వేసుకోవాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది ఎవరు? పేరెంట్స్. సో పేరెంట్స్ అది నిర్ణయం తీసుకున్నప్పుడు నీకు మంచి స్కూల్లో వేసేది వాళ్ళే. అది ఎంత 1 lakh ఉండని డిపాజిట్ వేస్తున్నారు, అలాంటి స్కూల్లో వేయడం లేదు. సరే, స్కూల్ మంచి చేస్తున్నారు, ట్యూషన్స్ పెట్టిస్తున్నారు, మంచి బట్టలు కొనిస్తున్నారు, మంచి హోటల్ థియేటర్స్ అన్నీ తీసుకుపోయినప్పుడు నీకు మంచి మొగుడు తెచ్చిపెట్టరా? తప్పకుండా తెచ్చిపెడతారు.
ఇప్పుడు ఒక తల్లి ఒక పెళ్ళికో దేనికో వెళ్ళింది, చిన్న పాప ఒడిలో ఉంది, అప్పుడే పుట్టిన పాప 3 months పాప, ఆమెకి బాత్రూమ్ వచ్చేసింది, పొట్ట ఉబ్బిపోయింది, వాళ్ళ హస్బెండ్ లేరు దగ్గర, ఏం చేస్తుంది? ఎవరికంటే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతుందా? ఇవ్వదు. అక్కడ పెళ్ళిలో కూడా చాలామంది ఆమెకి రిలేషన్సే ఉంటారు, కానీ ఇది పాపని ఆమె ఇస్తే, పాప ఆమె దగ్గర ఇస్తే ఆమె ఏడవకుండా ఉంటుంది అన్న సొలాస్నెస్ మదర్కి ఇక్కడ రావాలి, అప్పుడు ఆమె ఇచ్చి వెళ్తుంది. కొంచెం పట్టుకోండి, నేను టాయిలెట్ వెళ్ళేస్తాను. సో అంత భద్రంగా చూసుకుంటుంది తల్లి. నన్ను ఏమైనా చేయండి, నా పాపను వదిలేయండి అని చూసి ఉంటారు, కానీ మా పాపని ఏమైనా చేసుకోండి, నన్ను మట్టుకు వదిలేయండి అని చెప్పిన ఒక్క తల్లిని చూపించండి. ఎవరు లేరు. ఇప్పుడు కాదు, మీరు అన్ని కథలు చదివి ఉంటారు, చూసి ఉంటారు, సమాజంలో జరిగేది మీరు మీడియాలో ఉన్నారు, అవన్నీ చూసి ఉంటారు. ఏ తల్లి అయినా చెప్పిందా మా పాపని తండ్రి వదిలినా తల్లి వదలదు కూతుర్ని. గంజో కూడా తాగైనా నేను బతికించుకుంటాను నా పిల్లల్ని. నువ్వు నాకు కన్నావు, నీది రైట్ ఉంది పిల్ల మీద, నా కూతురు అని చెప్పి రేపు వస్తావు, నువ్వేంటి వేరే పిల్లని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతావు. అల్టిమేట్లీ నువ్వు కన్న పిల్లల్ని పెట్టుకొని నేను కష్టపడాలి. నీకు ఆ కష్టం ఏంటి తెలియాలంటే దానికి నువ్వు జుర్మానా కట్టుకోవాలి. పెళ్ళి అంటే ఒక మజాక్ కాదు. ఒక పసుపు తాడు కట్టినా అది పెళ్ళే, చేయినేసి తాలిబొట్టు కడితేనే కాదు, పసుపు కొమ్మ కట్టినా కూడా పెళ్ళే. అది నమ్మే కదా నేను తల వంచి పెళ్లి చేసుకున్నా. ఇద్దరు పిల్లల్ని ఇచ్చి నీ దారి నువ్వు పోతావంటే ఆ పిల్లలకి గత ఏంటి? అందుకనే ఆ పిల్లలందరూ డెస్టిట్యూట్ హోమ్స్కి చేరుతున్నారు. తల్లిలు వ్యభిచారానికి వెళ్ళిపోతున్నారు. కొన్ని తల్లిలు కొంతమంది తప్పుదారి పెడుతున్నారు లేడీస్. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇంకొకరిని సెట్ చేసుకుంటున్నారు. అంకుల్ అని చెప్పడము, ఆ పిల్లలు లేనప్పుడు ఆయనతోనే పడుకులకడము, ఆయన ఖర్చుకు అప్పుడప్పుడు ఇవాళ ఖర్చుకు పైసలు జరిగితే చాలు అని అలా ఉండిపోతుంది తల్లి కూడా. ఏం చేస్తుంది చెప్పండి? ఆడది వేరే ఏం చేయలేరు. ఒక తల్లి ఒకటే తన బాడీని అమ్మి అయినా పిల్లల్ని పోషించుకుంటుంది, కానీ తండ్రి ఎప్పుడు చెయ్యరు అలాంటి పనులు. అందుకే ఒక వయసు వచ్చినాక ఎదిగిన ఆడపిల్లలు తల్లిదండ్రి మాటలు వినాలి. మగపిల్లలైనా కానీ మగపిల్లలు ఉన్నారు చాలామంది, తప్పుదారికి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఆడపిల్లలు తీసుకొని పోవడం, మోటార్ బైక్ కావాలనం, వాళ్ళకి అది తెలియడం లేదు ఆ మోటార్ బైక్ ఈఎంఐలో కొన్నారని. నేను కుకట్పల్లి వెళ్తున్నానని చెప్పి సాగర్ రోడ్కి గర్ల్ ఫ్రెండ్తో పోవడం, క్లాస్మేటే ఊరికే మాట్లాడుకొని పోయాం. ఎప్పుడు తెలుస్తుంది అది? ఎవరో థర్డ్ పర్సన్ చూసి చెప్తారు, లేకపోతే వాళ్ళ క్లాస్మేటే ఇంటికి రాలేదు, ఏంటమ్మా మా బాబు రాలేదంటే, అంటే వాళ్ళిద్దరు, ఆయనకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆమెను తీసుకొని ఎక్కడ పోయినరు లాంగ్ డ్రైవ్కి, అట్లా తెలుస్తుంది. లేదా యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది. లేదా పోలీసు వాళ్ళు పట్టుకొని హైవే రోడ్లో మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పి, షీ టీమ్ అక్కడక్కడ మఫ్టీ డ్రెస్లో ఉంది. ఇప్పుడు నేను పోతూ ఉంటే నేను షీ టీంలో ఉన్నానని ఎవరికి తెలియదు, టక్మని పట్టేస్తాను. ఏం చేస్తున్నారు మీరిద్దరు, చేతిలో ఏముంది చూపించు. అలా ఎన్నోసారి డ్రగ్స్ వాళ్ళని పట్టాము. బాటిల్ తీసుకొని పబ్లిక్ ప్లేస్లో తాగేవాళ్ళు. మొన్న కూడా మల్కాజ్గిరి సెంటర్లో బాటిల్ పెట్టుకొని చెత్త అమ్మేవాడు తాగుతున్నాడు. ఏంటి నువ్వు ఇక్కడ కూర్చొని ఆడవాళ్ళందరూ వెళ్తున్నారు, ఇక్కడ కూర్చొని తాగుతున్నావు అని చెప్పి నేను మల్కాజ్గిరి పిఎస్కి ఫోన్ చేసి, సార్ వ్యాన్ని పంపించండి అన్నాను, ఇది మొబైల్ వ్యాన్ని. సార్ అన్నారు ఇన్స్పెక్టర్ సిఐ గారు ఎక్కడో ఉన్నారు, తన ఫోన్ మాట్లాడేసి ఏమన్నారు, మేడం మేమందరం జెడ్పీటీసీ బందోబస్తులో ఉన్నాము, ఒకటే వ్యాన్ ఉంది, అది కూడా ఎక్కడ పోయి ఉంది, కొంచెం ఆయనది ఎవరైనా పబ్లిక్ ఉంటే పట్టుకొని రండి మేడం పోలీస్ స్టేషన్లో. ఆడు పట్టేటట్టు ఉంటాడా? సో కొన్ని జాగ్రత్తలు మనం పబ్లిక్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. పబ్లిక్ ప్లేసు మనకు ఒక ఆడదికి జరిగిందంటే అప్పుడు వెళ్ళి అన్ని నారీ శక్తి మేము ఇది అది అని అక్కడ బోర్డు పెట్టుకొని నీకు న్యాయం కల్పిస్తాం, అది కాదు. పబ్లిక్లోనే కూడా అవేర్నెస్ ఉండాలి, పబ్లిక్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకు యాక్సిడెంట్ అవుతే పోలీస్ కేసు చెయ్యొద్దని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడే హెల్ప్ చేయొచ్చు. పూర్వకాలంలో హెల్ప్ చేస్తే వాడిని ముందు విట్నెస్ కింద పిలుస్తారు కోర్టులో. సో ఇప్పుడంతా ఆ ప్రసక్తే లేదు. ఎవరైనా 108 చేయొచ్చు, ఎవరైనా ఆ టైంకి హెల్ప్ చేసి వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఇది ప్రాణం క్వశ్చన్. అలాగే పబ్లిక్ ప్లేస్లో కూడా ఈ గర్ల్స్ని ఇలా బైక్లో వెళ్ళి తక్కువని ఎత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంచెం దూరం పోయి ఏదో సెడేటివ్ పెట్టడం, మైకమైపోవడం, దాన్ని మొలస్ చేయడం, మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడో ఒక జాగాలో పారేయడం. సో ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. సో పబ్లిక్ ఎప్పుడూ అలర్ట్ ఉండాలి. సమాజం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. పక్క ఇంట్లో కొట్లాట అవుతుందంటే 1 రోజు అవుతుంది, 2 రోజు అవుతుంది, 3వ రోజు నువ్వు పోయి అడగొచ్చు, సార్ మీ వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడంటే కొంచెం మెల్లగా చేసుకోండి సార్, వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంది. వాడు ఎగరబడ్డారా కూల్గా చెప్పండి, మీ ఫ్యామిలీ మ్యాటర్లో మేము ఇంటర్ఫియర్ చేయడం లేదు, కానీ కొంచెం సాఫ్ట్గా మాట్లాడుకుంటే మీకు రేపొద్దున బయట ఆఫీస్కి వెళ్ళినప్పుడు నలుగురు చూస్తారు, మీకు మర్యాద ఉంటుంది. కీసులాడుకొని కొట్లాడుకొని ఉంటే
అది ఏమవుతుంది, వాళ్ళ ఇంట్లో రోజు గొడవలే అని. అది ఒక రోజు ఏమవుతుంది, అదే గొడవల్లో వీడు గొడ్డలతో కొట్టేస్తాడు దాన్ని, ఆమె ఏమో రోకలతో కొట్టేస్తారు, ఇద్దరు చచ్చిపోయి ఉంటారు లేదా ఒక్కడు చచ్చిపోయి ఉంటాడు. సో అప్పుడు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ రోజు జరుగుతుందా అంటే అప్పుడు చెప్పడం వేస్ట్. కరెక్టా? సో యాజ్ అ గుడ్ నేబర్ మనం ఒకరికొకరికి హెల్ప్ చేసుకోవాలి. అవన్నీ ముందు కాలంలో ఎలా ఉండేది, ముందు కాలంలో పోలీస్ స్టేషన్ అని ఏముండేది కాదు. గ్రామ సర్పంచ్ దగ్గర కూర్చుంటారు, లేదా ఆ బస్తీకి పెద్దవాళ్ళు నలుగురు కూర్చుంటారు, న్యాయం చేస్తారు. వాళ్ళకి మాటకు కట్టుబడి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. సో అది ఎందుకు ఇప్పుడు అదే థీమ్ ఎందుకు యూజ్ చేయడం లేదు? పూర్వకాలంలో మొలస్టేషన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఒకటి కూడా లేదు ఎక్కువ. అలాంటిది చూడనే లేదు మనం. ఇప్పుడే మీరు చెప్పినట్టు మంత్స్ బేబీ అయిపోతున్నారు. సో మంత్స్ బేబీ కూడా సురక్షితం లేదు. దానికన్నా బెస్ట్ గుడ్రాలుగా ఉండిపోవడం. నన్ను అడిగితే గుడ్రాలుగా ఉండండి. పోయి ఏదో అనాథాశ్రమం నుంచి ఒక పిల్లని తీసుకొచ్చి రెడీమేడ్గా పెంచండి. పెంచినా ఆ పిల్లని చెడగొట్టేవాడు ఎవడో ఉన్నాడు. పిల్లలే వద్దు, ఉన్నంత వరకు నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినేసి మనం చచ్చిపోదాం. అలా ఉంటేనే కాలం బతుకుతుంది. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ఉండదు. మహిళలకు ఇలాంటి భద్రత కోసం మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మేము అదే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కరాటేస్ ఫ్రీ కోచింగ్ సెంటర్స్ నేర్పిస్తున్నాం. మళ్ళీ వాళ్ళకి గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, ఎలాంటి మనుషులతో ఎలా మాట్లాడాలి, స్కూల్స్కి విజిట్ చేసి స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ వాళ్ళకి ఎల్సిడి ద్వారా పిక్చర్స్ చూపించి కొంచెము, మళ్ళీ ఫొటోస్ చూపించి, మళ్ళీ ప్రాక్టికల్గా పిల్లల్ని రెండు ఆడపిల్లల్ని నిల్చోబెట్టి ఎక్కడెక్కడ టచ్ చేయొచ్చు, ఎక్కడెక్కడ చేయనీయకూడదు, ఏది కామదృష్టితో చేస్తున్నారు, ఏది కరెక్ట్, అవన్నీ మేము చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ జాగ్రత్తలు మీరు అవేర్నెస్ గురించి ఇవన్నీ చేస్తున్నప్పుడు పోలీసు సహకారం ఎలా ఉంది? పోలీస్ ఇప్పుడు అయితే 100% వాళ్ళ సహకారం ఉంది మేడం. వాళ్ళకి ఎప్పుడు 24 hours ఫోన్స్ అటెండ్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఈ మేడ్చల్ జిల్లాలో నేను చూసినంత వరకు మ్యాక్సిమం పోలీస్ అటెండ్ అవుతున్నారు. వాళ్ళు ఒక లెవెల్ వరకు ఫెడ్అప్ అయిపోతున్నారండి. ఒక అమ్మాయి అబ్బాయి వచ్చినా మ్యారేజ్ చేసుకున్నారా, ఆ కేసే ఉంటుంది మేడం అని వాళ్ళకి ముందే తెలిసిపోతుంది. అంటే చాలా మటుకు ఇవి జరగడం వల్ల కొంచెం వాళ్ళకి ఆ కేసులు మామూలు అయిపోయింది ఇప్పుడు. సో పోలీసు వాళ్ళు కొన్ని ప్లేసెస్లో బాగానే చేస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల చాలా పెండింగ్ పెట్టేస్తున్నారు. అంటే అది ఎవరు తప్పు అని అనుకుంటున్నారు మీరు? పెండింగ్ పెట్టడం అంటే ఇప్పటికీ చాలా కేసులు ఇలాంటివి, అంటే ఈ అత్యాచారాలు జరిగేదానికి కూడా ఒక కరెక్ట్ శిక్ష ఇవ్వకపోవడం, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోకపోవడం ఒక కారణం అయి ఉండొచ్చు కదా? ఎందుకండి ఇమ్మీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? చాలా చోట్ల తీసుకుంటున్నారు, కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే బాయ్స్ సైడ్ నుంచి ఏదో ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, పెద్ద మనిషి నుంచి రాత్రి ఫోన్ వస్తుంది. సో వాళ్ళ సీటు కాపాడుకోవాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైవ్లీహుడ్ అని ఉంటుంది, వాళ్ళ సీటు వాళ్ళు కాపాడుకోవాలి. సో అక్కడ కొంచెం పెండింగ్ పెట్టేస్తున్నారు. ఏదో చైర్మన్ ఫోన్ చేస్తాడు, ఏదో మినిస్టర్ క్యాండిడేట్ ఫోన్ చేస్తాడు, అట్లా కొన్ని పెండింగ్లు పెడుతున్నారు. మళ్ళీ అది చెప్పుకోలేరు వాళ్ళు. సరే వాళ్ళు వచ్చి మాట్లాడతాం, మేమే వచ్చి మాట్లాడతాం, కొంచెం ఆ కేసుని తిప్పేసాయి, సెక్షన్లు చిన్నగా పెట్టు, ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేయి, వాళ్ళని కౌన్సిలింగ్ సెంటర్ పంపించు. అంటే ఇలా నెగ్లిజెన్స్ కాబట్టే కదా ఇన్ని ఇప్పటి వరకు ఇన్సిడెంట్స్. ఇలాంటి విషయంలో నన్ను అడిగితే ఏ మినిస్టర్ ఇంటర్ఫియర్ చేయొద్దు, రికమెండ్ చేయొద్దు. ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే దిస్ ఇస్ ప్యూర్లీ కనెక్టెడ్ విత్ ది ఉమెన్ అండ్ ది చైల్డ్ సెక్యూరిటీ. అండ్ వెన్ దెర్ ఈస్ అ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండ్ ఎ ఉమెన్ అండ్ టీనేజ్ గర్ల్, it is their responsibility to see how they are again secured, and are they minor, are they major? If they are major, then government, high court and supreme court has given certain standing instructions. They have to go as per that law annadi, it is to right from a roadside beggar nunchi తీసుకొని minister వరకు law is equal for everybody, and they have to go by law. They have to go by the discipline committee. There is a systems and procedure which they have to follow, and we should not go apart from the systems and procedure. System procedure ఎందుకు పెట్టారు? మన మంచి కోసమే పెట్టారు, ఫాలో చేసుకుంటా పోవాలి. నువ్వు కరెక్టా కాదా, నేను నీతి నిజాయితీతో నువ్వు ఇన్నెంట్ అనేది ప్రూవ్ చేయడానికి ఒక కోర్ట్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ నువ్వు చేసుకో, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకో. నీకు ఏ లాయర్ మీద నమ్మకం లేదు, లాయర్ పైసలు అటువైపు వాళ్ళు పైసలు ఇచ్చి కొనేస్తారని భయం ఒకటి ఉంది పబ్లిక్ అవేర్నెస్లో. అలాంటిది అక్కర్లేదు. అన్ని లాయర్స్ ఏం అమ్ముడు పోరు, కొంతమంది నీతి నిజాయితీగా వాళ్ళ క్లయింట్కే ఇదై ఉంటారు. సో మనము అలాంటి లాయర్స్
దొరకడం చాలా కష్టం. ఏ లాయర్ని చూసి ఈయననే కరెక్ట్ ఆయన కరెక్ట్ కాదు మనం జడ్జి చేయలేము. అది పరిస్థితిని బట్టి మనము జడ్జి చేసుకోవాలి. ఎక్కడైనా నీకు కొంచెం తేడా కనిపించిందా నువ్వే ప్లీ పెట్టుకోవచ్చు. మేడం నేను ఇంత చదువుకున్నాను, నాకేం జరిగింది అసలు విషయం నాకు తెలుసు, నేను నా కేసు నేనే సెల్ఫ్ డిఫెన్స్ చేస్తాను అని ప్లీ పెట్టుకోవచ్చు. మీరు గవర్నమెంట్ దానికి కూడా ఓకే అంటుంది. లేదా మీకు లాయర్ పెట్టడానికి మీకు శక్తి లేదు, మనీ ప్రాబ్లం ఉందంటే దేర్ గాట్ పీపీస్, government appointed lawyers are there who will not listen to anybody. They will only work for the government, because whether they take the case or not, they get their salary for argument, everything. They will not collect from the individual, because the individual is not economically sound, financially sound. So the PP lawyer fights the cases against the on behalf of the victim. సో న్యాయం అంటూ ఉంది. అయ్యో నేను చెప్తే కొంతమంది ఆడపిల్లలు చెడిపోయినా వాళ్ళ పేరెంట్స్ బయట చెప్పుకోరు, తీసుకెళ్ళి అబార్షన్ చేయించడం జరిగినా కానీ వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఎక్కువ మనకు సహకారం దొరకకపోతే కొంతమంది బ్యాక్ స్టెప్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. గవర్నమెంట్ దగ్గర నుంచి స్టెప్స్ తీసుకోలేదంటే ఇమీడియట్ ఏదైనా ఇమీడియట్ రెస్పాన్స్ ఉండదు. ఇమీడియట్ రెస్పాన్స్ అన్నది ఇప్పుడు హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఇది ఉంటుంది. సో అక్కడ పోయి టక్మని పోతే మీకు అది లైఫ్ సేవింగ్ కాబట్టి వెంటనే మీకు ఐవి ఇస్తారు, వెంటనే మీకు ఆక్సిజన్ పెట్టేస్తారో అలా అవుతుంది. ఇలాంటి విషయంలో ఎప్పుడు ఏ నేరం ఎవడు చేస్తున్నాడని మనకు ముహూర్తాలు పెట్టి టైం పెట్టి SMS పంపించి వాట్సాప్ పంపించి టైము లిమిట్ పెట్టి అయితే ఎవడు చేయడు కదా. ఇది 1 o'clock నైట్ కూడా అయ్యింది. ఒకటి చూశాను, ఫాదర్ టు డాటర్, నేను దగ్గర ఉండి రిమాండ్ చేయించాం. నెక్స్ట్ డే మార్నింగ్ హీ వాజ్ రిమాండెడ్. ద కేస్ ఈజ్ వెల్ నోన్ టు ద నెరెడ్మేట్ పోలీస్ స్టేషన్, సేమ్ డిఫెన్స్ కాలనీలో. ఆయన ఇప్పుడే రీసెంట్గా ముసలాయన చనిపోయాడు. అంటే మీరు దీని గురించి అసలు అవేర్నెస్ ఎలా లైక్ చేస్తున్నారు స్కూల్స్లో కాలేజెస్లో, అది ఎంతవరకు ఇంప్లిఫై అవుతున్నారు? చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. ఆడపిల్లలు కూడా కొంచెం తెలుసుకుంటున్నారు. స్టూడెంట్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? స్టూడెంట్ రెస్పాన్స్ కూడా బాగుంది. వాళ్ళు ఎలా అంటే వెనకాల వచ్చి మేడం మేడం ఇంకొక సెషన్ పెట్టండి మేడం, మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు వస్తారు, ఇంకా మేము ఇంకా గర్ల్స్కి సపరేట్గా మా ఇంటి దగ్గర కూడా పెడతారా మేడం, మా ఫ్రెండ్ సర్కిల్లో పెడతారా మేడం, మేము ఒక 20 గర్ల్స్ అసెంబ్లీ అవుతాం చెప్తారా అంటే మేము యాజ్ ఫార్ యాజ్ ఎవరైనా కానీ ఇలాంటి విషయంలో ఏ లేడీస్ అయినా మా లాంటి వాళ్ళు వచ్చి స్టూడియోలో మాట్లాడడం అంతవరకు కాదు, ప్రాక్టికల్గా కూడా అందరూ పర్సనల్గా చేస్తున్నారు. చదువు గురించి అంటున్నారా, చాలామంది మా బీజేపీలో తెలిసిన సీనియర్ లీడర్స్ అయినా కానీ మా లెవెల్లో మాకు ఎంత అవుతుందో మేము చిన్నపిల్లలకి చదువుకు కూడా కొంచెం సాయం చేస్తున్నాం. మేము చదువుకు సాయం చేసి చదువుకోమంటున్నాం. చదువు విషయమైన కానీ ఆడపిల్లల విషయమైన కానీ ఇక్కడ పార్టీ కాదు సంబంధించింది, ఇక్కడ అన్ని పార్టీలు మానవత్వం అని ఒకటి ఉంది. కొన్ని పార్టీలు మాకు అగెయిన్స్ట్ బీజేపీ పార్టీకి ఉన్న వాళ్ళలో కూడా కొంచెంమంది దానపుణ్యం చేసిన వాళ్ళు ఉన్నారు, పుణ్య కార్యక్రమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు న్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మన అబ్బాయి మంచోడు, ఆ అమ్మాయి తప్పు తిరిగిందని వేరే వాళ్ళ మీద ఏమో, మా బాబు తప్పు చేశాడు కదా వాడికి పనిష్మెంట్, నువ్వు ఏం చూసుకొని ఆమె చేసావు, నువ్వు చూసావా తిరిగావా నేను చూడలేదు, తల్లిదండ్రిగా వాళ్ళు ఇంట్లో ఉన్నారు నేమో ఇంట్లో ఉన్నాను, జరిగింది మీ ఇద్దరు నడుమిట్లా, ఆమె చెప్పింది నమ్ముతాం నువ్వు చెప్పింది నమ్ముతాం, ఇద్దరు అప్పుడు తిరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు పేరెంట్స్ రావాలి, మీరిద్దరే చూసుకోండి అని చెప్పి తెరమేయాలి ఇంట్లోకి వెళ్ళి, కింద పడి మీద పడి ఏదో అని. రేపు వాడు వదిలినా అమ్మాయి వాపస్ పుట్టింటికి రావద్దు, ఆమె వదిలినా ఆ పిల్లాడు మళ్ళీ రావద్దు. మనం ఏం చేస్తున్నాం, వాడు వదిలిపెట్టిపోతే ఒక పాప ఉంది కదా అని చేర తీసుకుంటున్నారు పేరెంట్స్. పోన్లే మా అమ్మాయికి వేరే పెళ్లి చేసేద్దామని అనుకొని, లేదా అమ్మాయి ఆమె కాళ్ళ బతుకుతుంది మనం ఉన్నంతవరకు గంజో కూడా పోస్తామని అలా చేస్తున్నారు. సో ఇవన్నీ పేరెంట్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు, మోసపోయింది అని చెప్పి. మళ్ళీ ఎవరిని చూసినా మేడం నా కూతురుని ఒకడు మోసం చేసిండు మేడం, అన్యాయం చేసిపోయిండు మేడం అని చెప్పి వాళ్ళే ఒక సింపతి క్రియేట్ చేసుకోవడం వాళ్ళ అమ్మాయి కోసం. సో థర్డ్ పర్సన్ ఏం చేస్తాడు, ఆ అమ్మాయి మీద సింపతిగా చూసి ఈమెను ఎక్కడ మనం మిస్యూజ్ చేసుకుందామని చూస్తారు. చూశారు కదండి ఈ ముఖాముఖి కార్యక్రమంలో పంకజ్ శ్రీనివాసన్ గారు ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో ఇప్పటికీ సెలవు, మళ్ళీ ముఖాముఖి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు TR9 TV. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.